ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ యొక్క పరిశుద్ధ దినం వరకు దేవుడి కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి మరి యొక్క దినాన్ని ఆయన సన్నిధిలో చేరి దేవునికి విజ్ఞాపన చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేము, కానీ దేవుడి సన్నిధిలో చేరి దేవునికి కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ యొక్క వాహనంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అలాంటి శ్రేష్టమైన ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క ధన్యతను పొందుకోవాలని ప్రభు పేట అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరము కూడా లేచి నిలబడలేదు. ప్రారంభ పాట పాడుకుందాం. ప్రారంభ పాట గృహశక్తి వారు ఎవరైనా సరే పాడాలని ఆసక్తి ఉన్నవారు గృహశక్తి స్థితిని ఆహ్వానిస్తున్నాం. ప్రారంభ పాట ప్రారంభ పాట పాడాలని Veio cantar,
అలాగే నిలబడదాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 69వ కీర్తన 10వ వచనం నుంచి 23వ వచనం గల వాక్యాలు ఉత్తర పద్ధతులుగా చదువుకున్నాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 69వ కీర్తన 10వ వచనము నుంచి 11వ వచనము నుంచి 23వ వచనాలు చదువుకుందాం. 11వ వచనము నుంచి 23 వచనాలు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని ఎవరైనా సరే చదవాలని ఆసక్తి ఉన్నవారు చదవాలని ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు ఎవరు లేనట్లయితే పేర్లు చెబితేనే వస్తారు, పేర్లు చెప్పకపోతే ఎవరు రారు. సరే, మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 69వ కీర్తన 11వ వచనం నుంచి 23వ వచనాల వరకు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాం. నేనే చదువుతాను, నా తర్వాత వెంబడి మీ అందరూ కూడా చెప్పవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. నేను గోనె పట్టు వస్త్రమును కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదమునైతిని. యెహోవా అనుకూల సమయమును నేను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. నీ సేవకుని విముఖుడవై యుండకము. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. సిగురు అవమానములు నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబరుచున్నాను. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయి ఉన్నప్పుడు చిలకను త్రాగనిచ్చిరి. చూడకపోయినట్లు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడగలరా? అలాగే నేను రక్షణ సిద్ధాంతాన్ని చదువుకున్నాం. 7-8 సిద్ధాంతాలను నేనే చదువుతాను, అందరూ చెప్పాలని ప్రభు మనం చేస్తున్నాం. దేవుని ఎదుట పశ్చాత్తాపమును
అది బలపరచబడను గాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. దయచేసి తలలో వచ్చినట్లయితే కొద్ది నిమిషాలు గడుపుదాం. ఒక ప్రార్థన ఎవరైతే సరే ప్రార్థించండి. ప్రార్థించేవారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. కొరకు ప్రార్థించండి. ప్రార్థనటువంటి సభ్యుల కొరకు ప్రార్థించండి. ప్రార్థించాలని ప్రభు మనం చేస్తూ మమ్మల్ని భద్రపరిచినందుకు ఎంతో మంది ఇది నన్ను చూడలేకపోతున్నారు. మాకైతే నాయన ప్రభా మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన ప్రభా, మా కుటుంబాలను పోషించిన ఆయన ప్రభా, మరొక దినమునైనా నిన్ను ఆరాధించుకునేడానికి నిన్ను ప్రార్థించుకునే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ఆయన. వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఆయన. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఆయన ప్రభా. యేసయ్య ఎన్ని నిమిత్తము వచ్చారు నాకైతే తెలియదు నాయన ప్రభా. వారి అవసరతలు తీర్చమని అడుగుతున్నాను ఆయన. వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆయన ప్రభా. విదేశాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాను ఆయన. క్షేమంగా గృహాలకు చేర్చమని అడుగుతున్నాను. కట్టుకునే వారికి నాయన ప్రభా సహాయం దయచేయండి. సహాయం దయచేసి మంచి గృహాల వారికి దయచేయమని ప్రభా. మా సంఘంలో అనేక మంది బిడ్డలు ఆయన ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ప్రభా. ఆ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. భార్య భర్తలు ఇద్దరిని ఆస్వాదించమని అడుగుతున్నాను. ఇద్దరు ఏదైనా లోపం ఉంటే తీసివేయమని అడుగుతున్నాను ఆయన ప్రభా. గర్భాన్ని తెరవమని అడుగుతున్నాను. నీ బిడ్డల ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. నవమాసాలు మీరే తోడుమని అడుగుతున్నాను ప్రభా. సిలువైన కానుకలు దయచేయండి ప్రభా. అలాగే మా సంఘంలో ఉన్న బిడ్డలకి ప్రభా ఆరోగ్య పరిస్థితుల్లో జయంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే రామలో శక్తి ఇచ్చిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మడిగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఇంకా ఎవరైతే మా సంఘంలో ఆయన ప్రభా అనారోగ్యంతో ఉన్నారనైనా ఆ బిడ్డకు మంచి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ఆయన ప్రభా ఏదైతే జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా. ప్రేమించి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. లోకం కోసం ఆశ కలిగినారని ఆయన ప్రభా. మీ చిత్తమైతే అధికారులతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. మంచి కృప వారికి దయచేయండి ప్రభా. మా సంఘంలో ఆయన ప్రభా ఎవరస్తులు ఆయన ప్రభా ఎగ్జామ్స్ రాసుకుంటారని ఆయన ప్రభా.
మంచి మార్కులుగా పాస్ అయ్యే కృపను దయచేయండి ప్రభా. మీ కొద్దుగా నిలబడి నీవైతే మాట్లాడితే నేను చెప్పబోయే వాక్యం మనసారి గ్రహించి హృదయాలు దయచేసి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్కసారి దర్శించమని అడుగుతున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. నా కొడుకుని ఎప్పుడు నవమాసంలో తోడుమని అడుగుతున్నాను. రోజు సెలవైన కాలంలో దయచేయమని అడుగుతున్నాను. తెల్లైతే దూరంగా అక్కడైతే మంచి ధైర్యం దయచేయమని అడుగుతున్నాను. నాకు మాత్రం దర్శించమని దర్శించండి కాబట్టి కూడా పోషించమని నీ యొక్క కృప నాకు దయచేయమని స్థితిగతులు మార్చుమని అడుగుతున్నాను. నీకు అసాధ్యం అనేది ఏది లేదు. నీకు సమస్తములకు సాధ్యమైన అతని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ప్రార్థించండి. ఎవరైనా సరే ఎవరైనా కలిగిన వారు ప్రార్థించాలని ఆసక్తి కలిగిన వారు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరైతే ఏ సంస్థకు వచ్చారో ప్రతి ఒక్క సంస్థను తీర్చుమని అడుగుతున్నాను తండ్రి. ఆయన వారికి ఎవరికైతే బలహీనంగా బలపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నలుగురు ముందు కూడా ఎక్కడైతే నాయన నేను అబ్బాయి ఏకేపిస్తారు వారు మర్చిపోతుంటారు వార్తను ఇచ్చిన దేవుడు తండ్రి. ప్రభా ఆయన తండ్రి మా సంఘాన్ని ఒకసారి దీవించమని అడుగుతున్నాను తండ్రి. మా సంఘాన్ని ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే అమ్మాని పిలిపించుకుని ఆశతో ఎదురు చూస్తున్నారో వారి గర్భఫలం తెరమని అడుగుతున్నాను తండ్రి. వారి గోపాలం ఇచ్చిన బిడ్డలకు సుఖమైన పరిశ్రమ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తల్లి బిడ్డ క్షేమకరంగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విడుకొని భార్య భర్తలు ఎవరిగా కలపమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా కుటుంబాల సమస్య తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా గృహాలు కట్టుకోవాలని అనుకున్న బిడ్డలకు గృహాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారి తన సహాయం ఏర్పరచమని అడుగుతున్నాను ప్రభా. నీ కొందనాలు తండ్రి. ప్రభా దయగల తండ్రి, ప్రేమ గల ప్రభా ఇచ్చి నీ సమ్మని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. మేము ఏ మాట వాడను తండ్రి. ప్రభా అంటే కూడా అర్హతలేని యోగ్యతలేని వాడను తండ్రి. ప్రభా మా కోసం ఆయన ఎన్నో శ్రమలు పడిన దేవా నీ కొరటాలు కోదు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం నాయన. ఎవరైనా మమ్మల్ని ఎంతో నాయన క్షేమంగా ప్రేమించి ప్రభా నువ్వు ఎంతగానో తండ్రి పశ్చాత్తాపం పొంది ఉన్నావు నా ప్రభా. ఆయన మాకు ఈ మార్గం చేసినందుకు నీ వందనాలయ్యా తండ్రి. ప్రభా నీ అడుగు జడలా నడుచుకున్న కృప మాకు దయచేయనా. ఏ వాక్యం చెప్పుచున్నారో తండ్రి ప్రభా వినిగల చెవులు గ్రహించే మనసు మాకు ఈ ప్రభా. రాతి నెల ముల పదములు పడకుండా నాయన మంచి నేల పడి ఏ వాక్యం అయితే అందించున్నారో తండ్రి ప్రభా ఆ వాక్యం ఏమైనా తండ్రి ప్రభా ఇప్పుడు మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యగారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. అందరి పట్ల కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. చదువుకుని బిడ్డలు ఆయన ప్రభా వారి చదువుకు అర్థం చేయకుండా ఆయన మంచి పరీక్షతో పాస్ అయితే
భూమి ఆకాశము గతించిన తండ్రి నీ మాటలు ఏమాత్రం గతించాను ప్రభా. ఈ మాటలు ఎంతో స్వరమైన మాటలు తండ్రి. ఈ మాటలు మా చెవులు మందమవుతున్నాయ్యా. గొరిబలి వినరుది మాకు దయచేయమని వచ్చున్నాము తండ్రి. నాయన తండ్రి మా కాడైతే పాపలోకానికి పరిగెడుతున్నాయి ప్రభా. ఈ వర్షం నాయన కాకుంటున్నా తండ్రి. ఈ ప్రభా ఈ తూర్పు నుంచి పడమర వరకు ఉత్తరించి రక్షణ నాయన ఈ తండ్రి ప్రభా. 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టి ఆయన 12 గంపలు ఆశీర్వదించా తండ్రి ప్రభా. ఈ స్తోత్రం నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల జ్ఞాపకం చేసుకోవాలతో బాధపడుతున్నారయ్యా నాయన తండ్రి. మీలో ఉన్నారు ప్రభా. ఇదిగో నేను చేసి పాపను చిరుస్తాలు చెప్పి ఉన్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు ఎరుగున దేవుడు తండ్రి ప్రభా. మీ రక్త పోషణ దాయిచే ప్రభా. ప్రతి ఒక్కరు హాస్పిటల్ అనేక ప్రభా. డాక్టర్లు మీరు వెళ్ళండి. ఈ పడవ మందులు వేసి ప్రభా. ఈ పడవ అందించండి. ఈ గాఢ తండ్రి ఒక తండ్రిగా ఆదరించమని అడుగుతున్నాను ప్రభా. మేము వచ్చిన ప్రభా. మేము ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల పాడి పంటలు దీవించడం ఆస్వాదించండి. పదంతులుగా నూరంతులుగా వెయ్యంతులుగా ఫలించడం సహాయం దయచేయండి. చేసుకున్న ప్రతి పట్ల తోడుగా నీడగా కృపగా ఉండమని నడిపించున్నాను నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము దేవా. దయగల తండ్రి, ప్రేమల ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారం అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. చేతి పనులు చేస్తున్న బిడ్డలు వారు దీవించడం ఆస్వాదించండి నాయన. ఇదిగో నేను తండ్రి కరెంట్ పని చేస్తున్న బిడ్డల పట్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలైనా. చేసేది వారికి అతను కంటి చుట్టూ వారి చుట్టూ వచ్చి అడుగుతున్నాను తండ్రి. డ్రైవర్లు ఒకసారి జ్ఞాపకం చేసుకోరాబా. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆయన వృద్ధాంలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా. నీ కొందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నేను తండ్రి ఎవరైనా తప్పులు దాన్ని అవినీతి మర్చినందుకు సహాయం దయచేయండి. ఇదిగో నేను మీ వాడు ప్రభా. ఆయన ఆవిడ పట్ల జ్ఞాపకం చేసుకోనైనా. తల్లి అయితే విదేశంలో ఉంది నా ప్రభా. ఆవిడికి మంచి ధైర్యం ఎప్పుడు ప్రభా. ఒక తల్లిగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఒక తండ్రిగా ఎవరైతే తన బిడ్డల కోసం ఆరాటపడుచున్నారో తండ్రి వారి గర్భఫలం తెరమని అడుగుతున్నాను అయ్యా. నీ వందనాలు స్తోత్రం అయినా. నేను ఆశపడే ప్రాణ తృప్తి పడతాను తండ్రి. నేను నమ్మిన బిడ్డకు తలగా చేస్తాను కానీ తోట ఏమాత్రం సిగ్గుపరుచున్నాను తండ్రి. నేను బిడ్డ స్తోత్రం అయ్యా. యేసయ్యానికి స్తోత్రం అయినా. నా పట్ల కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నా కొత్త ఆకాశం నుంచి నీకు దిగుతుండగా తండ్రి ప్రభా. ఎక్కి బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన ఆ బిడ్డకు తోడుగా నేడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్య బలకు శక్తి ఆయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల పేరు పేరు మీరు దీవించి ఆస్వాదించి బలపరిచిన మంచి ఆరోగ్య బలకు శక్తినిచ్చి ప్రభా. నాలో తప్పులు పడుకున్నట్టు నన్ను క్షమించింది తండ్రి. నేను ఎలా నడవాలి ఎలా సంధించుకోవాలో తండ్రి నన్ను నేర్పమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నాయన తండ్రి చిన్న నా ప్రభా ఈ పాదాల చెంతకు చేర్చి నాలో ప్రతిఫలం దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతిఫలం తండ్రి. అందరం కలిసి ప్రభు ప్రార్థన వహించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేయవారిని క్షమించినట్లు మమ్మల్ని శోధనలోకి ధరించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు నిమిత్తము సన్నిధిలో ఎవరైనా సాక్షిగా నిలబడాలి అనుకుంటే ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చేస్తూ ఉన్నా. మరి యొక్క రక్షణ సైనిక కీర్తన పుస్తకం నుంచి 241వ పాట దేవుడు కనిపించి పాట పాడిన తదుపరి
చెప్పేవారు. సాక్షి చెప్పేవారు. సాక్షాల కార్యక్రమాన్ని మనం ఊహించుకుందాం. ఎవరైనా సరే ప్రత్యేకమైన పాట పాడాలని ఆసక్తి కలిగిన వారు పాడాలని ఎవరైనా సరే ప్రత్యేకమైన పాట పాడాలని ఆసక్తి ఉన్నవారు ఇలా పాడకూడదు చదవకూడదు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరు సమయం లేనప్పుడు మేము మేము అంటూ ఉంటారు. సమయం ఉన్నప్పుడు పాడమంటే ఒకళ్ళు కూడా ముందుకు రాదు. ఎవరు లేనట్లయితే ఒక కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కానుకలను సమర్పించుకుందాం. దయచేసి అందరం కూడా లేచి నిలబడినట్లయితే కానుకలను సమర్పించుకుందాం. కానుకల పాట జూనియర్ గురు సమితి వారు పాడాలని ప్రభుత్వ ఆలోచిస్తూ ఉన్నాం. సుగుణాల చెప్పనుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆశ్వాదించును నీ మాటల మకరంద్రము జీవించును నిత్యము నీ నీడలో ఆశ్వాదించును నీ మాటల మకరంద్రము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆశ్వాదించును నీ మాటల మకరందము జీవించును నిత్యము నీ నీడలో ఆశ్వాదించును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా తరంగము నీవే రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా తరంగము నీవే రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆశ్వాదించును
పాడుకుందాం. దేవుని మేము కొరత మన రక్షణ సేవకి వస్తుంది. 494 పాట ఈ ఉంటే నాకు చాలు యేసయ్య. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని మేము కొరత. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఎన్ని బాధలు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకునా పడినా కడలి పాలైనను, జీవేసినా ఆశలు పడినా, బ్రతుకునా పడినా కడలి పాలైనను, అలలు జీవేసినా ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అసాధ్యము కృపతో మా దేవియు
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నీకు చాలు యేసయ్యా. నీ ఉంటే చాలు. శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, సమస్యలు వచ్చిన ప్రభా, బలహీనతలు వచ్చిన, ఉపద్రవములు వచ్చినడు ప్రభా, ఇదిగో నీ ఉంటే చాలు అయా. ఇదిగో నీ చూపు చాలు, నీ కృప చాలు అయా. ఇదిగో ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మేము ఆరాధిస్తూ నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నీ భక్తుడు రాస్తూ నీ ఉంటే నాకు చాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఇదిగో ఎంత కష్టం వచ్చినా తండ్రి నీ ఉంటే చాలు, నీ చూపు చాలు. ఇదిగో సమస్య నుండి విడుదల కలుగుతుంది, సమస్య నుండి అయ్యా ఇదిగో విముక్తి కలుగుతుంది ప్రభా. స్తోత్రాలు 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 చేస్తున్నాం అయ్యా. ఇదిగో మా బ్రతుకులు అల్లకులమైనడు అయ్యా. ఇదిగో మా బ్రతుకులు తండ్రి ఈ లోకంలో అయ్యా ఇదిగో దానికి చేరేటువంటి స్థితిలో లేకుండా ప్రభా. ఇదిగో మా నావ అలల చేత కట్టబడినడు తండ్రి అయ్యా. నీ ఉంటే చాలు. ఇదిగో ఆ స్థలమును నిమ్మరము చేయగలిగినటువంటి వాడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, సహాయం చేయగలిగినటువంటి దేవా నీ ఉంటే చాలు. మా జీవితంలో మాకేది అవసరం, మా జీవితంలో ప్రభా కేవలము నిన్ను మహిమ పరిస్థితి చాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఏ సమస్యలతో ఈ స్థలంలోనికి వచ్చినారు, ఏ ఇబ్బందులతో ఈ స్థలంలోనికి వచ్చినారు, ఇదిగో ఈ వైపు వారి చేతులు ఎత్తుతున్నారు, ఈ వైపు వారికి అనుదృష్టి ఉంచుతున్నారు ప్రభా. ఇదిగో వారి ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేయమని అడుగుతున్నారు, ప్రతి సమస్య నుండి విముక్తి కలుగు చేయమని అడుగుతున్నారు అయ్యా. ఇదిగో ప్రతి సమస్యకు సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నారు. నీ ఉంటే చాలు తండ్రి. ఈ నామాన్ని తీసుకున్నా ప్రార్థిద్దాం, ప్రార్థించాను. ప్రార్థన. మహాపరిశుద్ధుల మహోన్నతుడ మా యేసయ్య, ఈ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు ప్రభా. అయ్యా ఇప్పటి వరకు మేము పాట ద్వారా, వాయిద్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభా నేను మహిమపరిచిన, గణపరిచిన ప్రభా. అయ్యా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినుచుండగా ప్రభా నీ ఆత్మ మా మీద ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ఎదుగో ప్రభా, మీరు మాతో ఏమైతే మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభా అయ్యా సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా మా జీవితాలు మార్చమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మా బ్రతుకులు మార్చండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు ఇష్టం లేని జీవితాలు మేము జీవిస్తున్నాము ప్రభా. అయ్యా నీకు ఆయుష్కరమైన జీవితాలు మేము జీవిస్తున్నాము ప్రభా. అయ్యా మమ్మల్ని దయతో క్షమించి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచబడుతున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నీ సేవకులు నిలబడి ప్రభా అయ్యా నీ వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభా వారి చోటి మాకేమీ అర్థం కాదు కానీ ప్రభా అయ్యా నీ నోటు పొరగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా విన్నటువంటి వాక్యాన్ని ప్రభా విడిచిపెట్టకుండా ప్రభా అయ్యా మా జీవితాలు సరి చేసుకునే భాగ్యం దయచేసి అడుగుచున్నాను ప్రభా. అయ్యా మాలో ఫలించే భాగ్యం దయచేసి అడుగుచున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మంచి విత్తనం ఫలించి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రభా అదే విధంగా మా జీవితాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ఎందరైతే నీ సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నారో ప్రభా అయ్యా ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చబడుతున్నారు ప్రభా. అయ్యా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయ్యా సమస్తము సాధ్యము చేసే దేవుడు ప్రభా. అయ్యా ఎందరైతే సమస్యల కోసం ఇబ్బందుల కొరకు ప్రభా అయ్యా నీ సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క విజ్ఞాపన బట్టి మా సన్నిధిలో దోపం వల్ల చేరే భాగ్యం దయచేయబడుచున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రత్యేకంగా నీ స్థలం చుట్టూ మీరు కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఆత్మ మీద నుంచి నడిపించబడుచున్నారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా హృదయమైన పలక మీద ప్రభా నీ వాక్యాన్ని రాసుకొని ప్రభా ఆ దిద్దుకొని వాక్యానుసారంగా మా జీవితాలు జీవించే భాగ్యం దయచేయమని ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుకుంటే సహాయం దయచేయమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుని ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకున్నాం. మా యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి
కీర్తనలు మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 19వ కీర్తన, మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎవరైనా సరే చదవాలని ఆసక్తి ఉంటే చదవండి. మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషులుగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా ఈ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిరారహితుడనంతులు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచన, నా నోటి మాటలను, నా హృదయ జ్ఞానమును నీ దృష్టికి అంగీకారము అగుగా. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు వచ్చి ఈ సమయంలో దేవుని నామానికి మహిమకరంగా 3 సార్లు హల్లు చెప్పుకొని ఈ యొక్క సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి ఈ పరిశుద్ధ శుభార్తని చేస్తున్న దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి ఎంతవరకు మనం నడిపించినందుకు మనము దేవుడికి వందనస్తులైనా చేరి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవమనుకుంటున్నాం. కీర్తన గ్రంథము 19వ కీర్తనలో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉంటే 12వ వచనం నుండి తన పొరపాట్లను కనుగొనగలిగినటువంటి వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములను పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా కావే. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశం పొరపాటు. తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, ఆ తప్పుని అనడానికి సర్వసాధారణమైనటువంటి పదం ఏంటిది? పొరపాటు అంటే తప్పు లేదన్నమాట కదా. పొరపాటు చేసేదానిలే, పొరపాటు అయిపోయినట్లే, ఈసారికి క్షమించండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పొరపాటు మనం చేసినటువంటి తప్పును కప్పుపుచ్చుకోవడానికి మనం ఉపయోగించుకునేటువంటి పదం. పొరపాటు అనేది అనుకోకుండా మన జీవితంలో మనం చేసేటువంటి క్రియలను బట్టో, మన అలవాట్లను బట్టో, మన మాటలను బట్టో, మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టో ఎదుటి వారికి హాని కలిగేటువంటి పరిస్థితి పొరపాటు. పొరపాటుకు మరి శిక్ష ఉందా లేదా అంటే చాలా మంది అంటున్నారు పొరపాటు అని అంటే చెప్పేసారులే, పొరపాటు అంటే దాన్ని తప్పు పరిగణించట్లే అని అనుకుంటాం. కానీ పొరపాటు మాత్రమే. అందుకే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే తెలిసి చేసినను తెలియక చేసినను తప్పు తప్పే. యేసుక్రీస్తు మానవుడు సృజించిన తర్వాత తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఇదిగో ఈ వనమంతా నీకు అప్పగిస్తున్నాను, కానీ ఇందులో ఈ మధ్యలో ఉండే ఈ వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. మనిషి చక్కగా ఆ స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ మనిషిని చూసి ఇతనికి సహాయం కావాలి, సహచరిని తన కోసం ఏర్పాటు చేయాలని దేవుడు ఆదాముకు గాఢనిద్రను కలుగు చేసి తన ప్రకటనకులను తీసి ఆమెకు ఒక రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని ఇచ్చి ఆమెను తీసుకొచ్చి నిలవబెట్టాడు. ఆమెకు ఆయన ఏం పేరు పెడతాడో విందాము ఆలోచించడం అనుకొని నిలవబెట్టిన మాట నలుగురు నుండి వచ్చింది కాబట్టి ఈమె నారి అన్నాడు. అది అలాగూ వారి ఇరువురు కూడా తర్వాత ఏదైనా వరంలో వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు సారా వచ్చి ఆ పన్ను తింటే ఏ కాలం చెప్పింది, తీసుకుంది, తింది, తన భర్త కోసం ఉంచింది. తన భర్త వచ్చాడు సాయంకాల సమయంలో, తన భర్తకు ఆ పన్నుని ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. అప్పుడు పాపం వెంటనే దేవుడు వారి యొద్దకు వచ్చినప్పుడు వారు దిగంబరులై ఉన్నటువంటి సంగతి తెలిసి అక్కడ చోటకు దాక్కున్నారు, కొమ్మల మధ్యలో దాక్కున్నారు. మీకు సిగ్గులు తెలియజేసిన వాడు ఎవడు అని చెప్పేసి దేవుడు మాట్లాడతా నా తప్పు ఏమీ లేదు. ఆదామంటున్నాడు మాట, నా తప్పేమీ లేదు, అవి ఇచ్చింది పొరపాటు తిన్నానండి. దేవుడు ఆదాము చెప్పించాడా లేదా? దేవుడి సగ తెలిసి చేసినను తెలియచేసినను తప్పు తప్పే. మన పొరపాటుని దాన్ని కప్పు కూర్చుంటాం, మనం పొరపాటుని దాన్ని మాయ చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుడి సంగమ, ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత మంచి పేరు పొందినటువంటి వారు, దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారు కూడా పొరపాట్లు చేశారు. పొరపాట్లు చేసినప్పుడు వారు చేసినటువంటి ఆ పొరపాట్లు వారు ఎదుర్కొన్నటువంటి ప్రతిఫలాలను ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అందుకే ఈరోజు చదివించినటువంటి వాక్యాన్ని మనం చూస్తే 12వ వచనం అంటున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలిగినటువంటి వాడు ఎవడు మనకు తెలియదు. వల్ల పక్క వారికి హాని కలుగుతుంది, మనకు తెలియదు, మనం ఊహించాల. ఈ పని వల్ల భయంకరమైనటువంటి శ్వాసం వస్తుంది. దేవుడి సంగమా, సర్వసాధారణంగా మన ఇళ్ళలో వేస్ట్ అనేటువంటి వేస్ట్ తీసి ఎక్కడేస్తాం, మనం పక్కన వేసుకుంటాం కదా. ఎక్కడ వేసుకుంటాం? పక్కన వేసుకుంటాం. ఒక మంచి అందులో వేసుకొని అదైతే మంచిది, కానీ ఎప్పటికప్పుడు మనం మన పక్కన వేసుకుంటాం. ఎవరైనా సరే మేము కూడా వేసుకుంటాం, మనకు తెలియదు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు రోగంతో భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయంటే దానివల్ల భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయంటే ఆ కుళ్ళిపోయిన వాటి వల్లే. అది మనం చాలా చిన్న విషయంగా దానివల్ల కలిగేటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనవి, మనకు తెలియదు. ఇక్కడ చూద్దాం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి మనం చదువుతా ఉంటే అక్కడ రాయబడినటువంటి మాటలు, దావీదు గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే, దావీదు గురించి దేవుడు అయినటువంటి మాట అంటే ఈయన నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవునికి అనుకూలమైనటువంటి వాడు, దేవుని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు. ఈ పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తా ఉంటే దావీదు కంటే దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారు ఇంకెక్కడ కూడా లేరు. అంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన జీవితాన్ని కూడా చాలా ఖర్చు పెట్టాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు ఆ దావీదును చూసినటువంటి ఒక మాట ఏంటంటే, ఈయన నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు, తనకి ఇష్టమైనటువంటి మనుషుడు, తనకు అంగీకారమైనటువంటి మనుషుడు. మరి ఆయన చేసినటువంటి పొరపాటును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది. ప్రతి రాజు కూడా వసంత కాలంలో యుద్ధానికి వెళ్ళవలసిందే. ఎవరు చతికిలు కూర్చోడానికి అవకాశం లేదు. యుద్ధం వస్తే వసంత కాలంలో
ప్రతి రాజు కూడా యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం అనేది చాలా స్పష్టంగా రాస్తున్నాడు. రాజు వసంతకాలమున యుద్ధములకు వెళ్ళవలసినటువంటి సమయంలో దావీదు చేసినటువంటి పొరపాటు, ఆయన యుద్ధానికి వెళ్ళాలా. దావీదు చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే ఆయన యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోవడమే. చదవండి ఒకసారి. వసంతకాలమున రాజులు యుద్ధములకు వెళ్ళవలసినటువంటి సమయము దావీదు యెహోవా అనేటువంటి వారిని సిద్ధపరిచి యుద్ధానికి పంపిస్తా ఉన్నాడు. వారు అమోరీయులను సంహరించి దావీదు యెరూషలేమును నిలిచెను. చాలా ప్రియమైనటువంటి సంగమా, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం అది రాజు. కానీ రాజు అయినటువంటి దావీదు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాల. తన సైన్యాన్ని సిద్ధపరిచి పంపించారు. వెళ్ళినటువంటి వారు యుద్ధంలో గెలిచి వారు ఒక స్థలంలో ఉన్నారు. సాయంకాలం ఆయన నిద్రించి లేచిన తర్వాత ఆ పట్టణంలో ఆయన ఆ మేడ కోట మీదకి వెళ్ళి ఆ తాయి నడుస్తూ ఆ కోటలో ఉన్నటువంటి ఆ గోడ మీద నడుస్తూ చూస్తా ఉన్నాడు. వాస్తవానికి ఆయన చూడవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఆయన బెత్షెబ ఉంటుందని, బెత్షెబ స్నానం చేస్తుందని, బెత్షెబను చూడాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆయన రాజుగా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి స్థితిలో ఉండవలసినటువంటి ఆయన బద్దకిచ్చాడు. యుద్ధానికి వెళ్ళవచ్చులే, నా సైన్యం ఉన్నాడు. ఆయన బద్దకించి ఇంటి వద్దే ఉన్నాడు. ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి ఆయన ఒక్కడిగా ఉన్నటువంటి ఆయన సాయంకాల సమయంలో ఆ స్థితిలో తిరుగుతా ఉన్నప్పుడు కనపడటం వల్లే దావీదు పాపం చేయవలసి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్ళాల. చాలా మంది అనుకుంటారు ఒకవేళ భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు, అయ్యో నేను కనుక ముందు వెళ్ళాల్సిందండి అనుకోకుండా ఆగిపోయాను, ఒకవేళ వెళ్తే ఈ ప్రమాదంలో నేను తప్పుకునేవాడినేమో. ఇక్కడ దావీదు కూడా అదే చేశాడు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళుంటే ఆయన మేడ మీద ఆ యొక్క గోడ మీద సంచారం చేసేవాడు కాదు. ఆ స్థితిలో అక్కడ స్నానం కాదు. దావీదు చేసినటువంటి పొరపాటు ఏంటంటే తాను వెళ్ళవలసినటువంటి పని వాయిదా వేసుకున్నాడు, పద్దకిచ్చాడు, అశ్రద్ధ చేశాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం అశ్రద్ధ చేస్తాం. చిన్న పొరపాట్లే చాలా పెద్ద పరిణామాలకు దారితీస్తాం. మానవులు అయినటువంటి మనమందరం సమయాన్ని ఒక మంచి విధానం. చాలా మంది చాలా సందర్భంలో కనీసం మనకు అవసరమైనటువంటి పని ఎవరికి అవసరమయ్యేది ఫోన్ చేయడం మానేస్తాం. అవునండి, అర్థం కూడా పడదు. మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం చాలా యాక్టివ్ అవుతాం. 10 గంటలకు లేచి ఆ రోజంతా మనం దిమ్ముగా ఉంటాం కదా. ఏ పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాల్సిందే, చేయొచ్చిందే. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తానంటే దావీదు చేసినటువంటి ఈ బద్ధకమైనటువంటి అశ్రద్ధ, ఈ పొరపాటు వల్ల దావీదు తన పతనాన్ని తెచ్చుకున్నాడు. వాడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, ప్రియమైనటువంటి దేవుడు పరిశుద్ధుని అక్కడ మరి అప్పుల గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఈయన నా హృదయానుసారుడు అని రాయలేదు. ఒక దావీదు గురించి మాత్రమే అంత ఇష్టంగా ఉన్నటువంటి దావీదుకు ఆ బద్ధకం వల్ల తన జీవితంలోకి పాపం వచ్చింది. ఆ బద్ధకం వల్ల పాపం చేశాడు. పాపం చేసిన పతనమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో
చేయవలసినటువంటి పని ఆ బాధ్యతలో మనం నెరవేర్చాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అలాంటి అవకాశం. ఉదాహరణకు మార్చారా, మనందరం తెలుసు తీసుకున్నారా ఏమైందంటే ఈరోజు 1500 కట్టాలి, ఈరోజు ఏమంటే నేను వచ్చే వారం 2 అలాగే పని కూడా ఈ రోజు మనం చేయవలసినటువంటి పని ఈ రోజే చేయాలి. మరొక ఆదివారం ఉందలే, ఏ రోజు ఆశీర్వాదాలు ఆ రోజే దేవుడు మన కొరకు దాచించుతాడు. బద్ధకం అనేది చాలా భయంకరమైనటువంటి పాపానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దావీదులో ఆ బద్ధకమే ఈరోజు భయంకరమైనటువంటి పాపానికి గురి చేసింది. ఆ పాపం వల్ల తన జీవితం పతనం అయిపోయింది. హృదయానుసారమైనటువంటి దావీదు చేత దేవుడు ఎందుకు మందిరాన్ని నిర్మించలేకపోయాడంటే దావీదు చేసినటువంటి పాపం. ఈ పాపం ఎందుకు చేశారంటే దావీదు యుద్ధాన్ని బద్దలించాడు. ఒకవేళ యుద్ధానికి అక్కడ రాయబడినటువంటి స్పష్టంగా వసంత కాలం అంటూ రాజులు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయము ఆయన బద్దకించాడు. ఆ బద్దకించడం ఆయన పాపం చేశాడు. ఆ పాపం వల్ల తన జీవితం అయింది. బద్దకం అనేది మనిషి యొక్క ఒకటో వచ్చి చూస్తాం. ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాట్లు ఆయన అమోనీయులు, సిదోనీయులు వారితో సహవాసం చేయకూడదు అని వారిని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయినటువంటి సొలొమోను ఆ జనులు అనేక మంది పరస్త్రీలను మోహించి దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు ఇదిగో నువ్వు మందిరాన్ని కట్టించడానికి నువ్వు అనర్హుడు, కాబట్టి నీ కుమారుడు ద్వారా నేను యెరూషలేము మందిరాన్ని నిర్మించబోతా ఉన్నాను. యెరూషలేములో మందిరాన్ని నిర్మించినటువంటి చిన్న మనం చూసేటువంటి మన కన్ను మన అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆ బలహీనత చాలా భయంకరమైనటువంటి ఒక క్షణం మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ కంటి చూపుతో వచ్చే ఇక్కడ సొలొమోను అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తను కూడా భయంకరమైనటువంటి విధానంలోనికి దిగజారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుడి సేవ, దావీదు అలాంటి పాపంలోనే పతనమైపోయాడు. అలాగే సొలొమోను కూడా అలాంటి విధానంలోనే తనను తాను దిగజార్చుకున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో పతనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, మనకు తెలియనటువంటి పొరపాట్లు భయంకరమైనటువంటి విధానంలోని మనం తీసుకువెళ్తా ఉంది. కాబట్టి పొరపాట్లను కనుగొనగలిగినటువంటి వాడు ఎవడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుడికి ఇష్టలుగా పిలువబడినటువంటి వారు, దేవుడి మందిరాన్ని అభిషేకం పొందినటువంటి వారు కూడా తన పొరపాట్లు గుర్తించలేకపోయారు. వారి జీవితాన్ని
చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. సర్వసాధారణమైన వ్యక్తులుగా ఉన్నటువంటి మనము ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో ఒకసారి మనమే పరిశీలించవలసినటువంటి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 39వ అధ్యాయము చదువుకున్నాం. ఆ కాలమందు బబులోను రాజును బాగుపడినటువంటి సంగతి విని వస్తువులలో దేనిని కలుగు చేయక పరిమళ తైలమును ఉన్న సమస్తమును చూపించడం. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, ఇక్కడ బబులోను రాజు అయినటువంటి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయనకు చూపించారు. దాన్ని ఏది కూడా ఆశపడకూడదని అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తే యెషయా హిజ్కియాకు ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో నీ ఎదురున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణములకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో బబులోను రాజుకు ఎత్తుకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం జరుగుతూ ఉన్నాడు చెప్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఎంతవరకు నీ పితరులు సంపాదించినటువంటి సంపదనంతటిని కూడా దాచిపెట్టినటువంటి అందరినీ కూడా బబులోను తాళించబోతా ఉన్నారు, బబులోను చెరకు అప్పగించబోతా ఉన్నారు, నువ్వు జాగ్రత్త పడాలి అని హిజ్కియా ఏం కాదులే అన్నటువంటి విధానం. ప్రియమైనటువంటి దేవుడి సంగమ, ఆ గర్వమే ఆ పొరపాటే నీకు హిజ్కియాను చెరకు అప్పగించడానికి కారణమైంది. ప్రియమైనటువంటి దేవుడి సంగమ, దేవుడు వాటిని తెలియచేస్తుంది, తనను తాను తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడును. ఎప్పుడు కూడా మనము ఏ విషయంలో కూడా మనము గర్వంగా ఫీల్ అవ్వకూడదు. మనకు కలిగినది ఏది కూడా శాశ్వతమైనది కాదు. మనం చేసే పని ఏదైనా సరే ఆయన చిత్తం లేకుండా చేయట్లేదు. ఆయన చిత్త ప్రకారమే మనం చేయగలుగుతున్నాం అనేటువంటి నమ్మకంతో మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. లేదంటే మనకు కలిగిన దాన్ని బట్టి ఇది నా వల్ల కలిగినది, ఇది నేను మాత్రమే చేయగలిగినటువంటి గర్వం మనలోకి వస్తే, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి గర్వం మనలోకి వస్తే అది మన పతనానికి కారణమవుతుంది. దేవుడు మన కొరకు రాసినటువంటి ఆ యొక్క రాతను మనం చూస్తాం. ఇదిగో ఈ రోజు నేను మరణిస్తాను అని దేవుడు నాకు నేను ఆ మరణాన్ని వాయిదా చేసుకోగలనా? కానీ చివరికి మనకున్నటువంటి ఆ చిన్న ఆయన పతనాన్ని కొని తెచ్చుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాన్ని శాసించబోతాం. చిన్న తప్పులే మన జీవితాన్ని శాసించబోతాయి. మరి మీలో కొంతమంది క్రికెట్ చూస్తారేమో, ఒక చిన్న క్యాచ్ డ్రాప్ అయిందనుకోండి,
అయ్యా అవతలకి గెలిచినటువంటి తర్వాత పేపర్ నేను రాస్తారు తను వచ్చినటువంటి ఆ క్యాచ్ ఆ చిన్న తప్పే ఈరోజు వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. అవునా? ప్రియమైనటువంటి దేవుడి మన జీవితంలో పడద్ది మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు ఇది తప్పు కాదులే అనుకుంటాం, అది దేవుడి దృష్టిలో తప్పుగా పరిగణించబడతా ఉంది. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితాన్ని నాశనానికి తీసుకువెళ్తా ఉంటాయి. మనం చూసాం దావీదు, సొలొమోను, హిజ్కియా, ఇంకా మనం చూస్తే భయంకరమైనటువంటి పొరపాటు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మోషే పెళ్లి చేసుకుని కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు చేసినటువంటి పొరపాటు అసూయ. అక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకా మనం చదువుతుంటే వారికి విరోధముగా మాట్లాడిరి. చదవండి. వారు యెహోవా కలిగించనా, ఆయన మా చేత కలిగించలేడా అని చెప్పి మోషే మీద కలిగినటువంటి అసూయ బట్టి మిరియాము యొక్క జీవితంలో ఈ విషయాన్ని చూస్తా ఉన్నాడు. మోషేను, మిరియామును, అహరోను పిలిచాడు, గుడారాన్ని పిలిచాడు. దేవుడు మిరియామును శపించాడు. మిరియాము కూర్చులోకి చేశాడు. మరలా అహరోను మిరియాము కోసమై ఆయన 7 రోజులనే అట్లాగే ఈ పుస్తకంలో 7 దినములు పట్టణం వెలుపల ఆమె మిరియాము చేసినటువంటి పొరపాటు దేవుడు ఆయనతోనే మాట్లాడిస్తాడా, మాతో మాట్లాడించడా? దేవుడు ఎవరిని ఎప్పుడు ఎన్నుకుంటాడో మనకి దేవుడు ఎప్పుడు దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తామంటే ఆమెనే ఆశీర్వదిస్తాడా, ఆయనే ఆశీర్వదిస్తాడా, ఆ కుటుంబాన్ని దీవిస్తాడా, నా కుటుంబాన్ని దీవిస్తాడా అని మనం అసూయపడితే మిరియాము వలె మన జీవితం పతనం అయింది. దేవుడు తగిన కాలం ముందు, తగిన సమయం ముందు ఎవరికి ఏది అవసరమో ఏది ఉత్తమో వాటిని మిరియాము జీవితంలో ఉన్నటువంటి చిన్న పొరపాటు ఏంటంటే అసూయ. అసూయపడి ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, నా హృదయంలోనే కదా అనుకోండి. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు. ముగ్గురిని గుడారంలోకి పిలిచాడు, ద్వారం వద్ద నిలబడ్డాడు, వారితో మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడి అక్కడి నుండి దేవుడు వెళ్ళిపోయిన వెంటనే ఆమె చర్మం మీద తెల్లటి పొర వచ్చింది. అహరోను కళ్ళు తెరిచి చూసే సమయానికి కుష్ఠ ఉంది అని దేవుడు వాక్యంలో రాయబడింది. భీమైనటువంటి దేవుడి సంగమా, ఈ చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని మార్చబోతా ఉన్నాయి. ఈ చిన్న చిన్న పొరపాట్లే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకురావాలి. కాబట్టి పొరపాట్లను గుర్తించగలిగినటువంటి వాడు ఎవడు? మన పొరపాట్లను మనమే గుర్తించాలి. మన పొరపాట్లకు మనమే పశ్చాత్తాపడాలి. మన పొరపాట్లను మనమే దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా దేవుడి తీర్పు దాకా మనం ఎదురు చూద్దాం. ఒకసారి లోతు చేసినటువంటి పొరపాటు. లోతు తన కన్నులెత్తి చూచెను, యెహోవా సొదొమ గొమొర్ర పట్టణములను నాశనం చేయక పొడుపు అదంతయు తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమయ్యును. ఇక్కడ లోతు
అబ్రహాము వారిద్దరూ కూడా నిలవబడి ఉన్నారు. ఇదిగో మన చెరువుకు దిక్కుకు వెళ్దాం. ఏ దిక్కు వెళ్ళాలి నువ్వే నిర్ణయించుకో. ఆయన కన్నులేచాడు. ఇదిగో ఈ సొదొమ పట్టణం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది, దేవుని యొక్క స్థలంగా ఉంది. ఇదిగో ఐగుప్తు వలె ఆశీర్వదించబడిందని ఆయన కన్నులెత్తి చూసి పొరపాటు పడ్డాడు. ఇక్కడికి వెళ్తే నేను సమృద్ధిగా ఉంటాను అని అనుకున్నాడు. తన యొక్క స్వార్థాన్ని చూస్తున్నాడు. నా సహోదరుడు ఏమైపోయాడు, నేను మాత్రం చక్కగా ఉన్నాను అనుకున్నాడు. ఆ వైపు ప్రయాణమై ప్రియమైనటువంటి దేవుని సేవ చివరికి తను చేసినటువంటి పొరపాటు వల్ల తను పొందుకున్నటువంటి ప్రతిఫలం ఆ సొదొమ నుండి ఆయన తిరస్కరించబడ్డాడు. ఎనిమిదో వచ్చిన 19వ అధ్యాయము 8-9 వచ్చిన ఇదిగో ఉన్నారు వచ్చేదను ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నువ్వు అవతలికి పొమ్ము, నువ్వెవరో మాకు చెప్పడానికి, నువ్వే పరదేశివి, నువ్వే ఆశ్రయం కోసం ఎక్కడికి వచ్చావు, నువ్వెవరో మాకు తీర్పు తీర్చడానికి, నువ్వెవరో మాకు చెప్పడానికి, నువ్వు అవతలకు అన్నాడు. అంటే సొదొమ పట్టణము ఆయన తిరస్కరించింది. ఆ ప్రాంతము ఆయనకు అవమానాన్ని కలుగు చేసింది. ఆయన చేసినటువంటి పొరపాటు తన స్వార్థాన్ని చూసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ అనేక సందర్భాలు మనం కూడా అంతే. ఒకసారికి 2 వ్యక్తులు వెళ్ళారు అనుకోండి. ఒక వ్యక్తికి ఆపద వస్తే నాకేం కాలేదు పారిపోయేటువంటి వారు చాలా మంది ప్రస్తుత సమాజంలో ఉన్నారు. పక్కింటి వచ్చింది సమస్య, నాకు రాలేదు, నా కుటుంబం బాగుంది అనుకునేవారు చాలా మంది. ఇవన్నీ ఎక్కువ మన పట్టణాల్లో కనపడుతుంది కదా. ఒక ఇంటికి మరొక ఇంటికి సంబంధం ఉండదు. పల్లెటూరులో మన పల్లెటూరులో అయితే ఇంట్లో సమస్య వస్తే పక్కింటి వాళ్ళు స్పందిస్తారు, లేదా గ్రామం అంతా స్పందిస్తుంది. కానీ పట్టణాల్లో మాత్రం పక్కింట్లో దోపిడీ జరిగినా సరే వీడు పట్టించుకుంటారు. నాకేం కాలేదు, నా చాప కిందకి ఇంకా నీరు రాలేదు, నేను చక్కగా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా అంతే. అక్కడెక్కడో ఇరాన్కి లేకపోతే పాలస్తీనా ఇజ్రాయేల్కి అమెరికాకి జరుగుతున్న యుద్ధం మనకేం కావాలనుకున్నాం. భయంకరమైనటువంటి సంక్షోభంలో మనం పడ్డాము. గ్యాస్ సమస్యలు, ఇంధన సమస్యలు, ఇంకా ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా స్వార్థం అనేటువంటి అత్యున్నత పొరపాటు మన జీవితంలో లోటు అలాంటి స్వార్థపూరితమైనటువంటి స్వలాభం కోరుకున్నాడు. కాబట్టి చివరికి ఆయన ఏదైతే కోరుకున్నాడో అక్కడి నుండి వెలివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, అవమానం పొందుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని మార్చబోతామని, చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని భయంకరమైనటువంటి శోధంలోకి తీసుకువెళ్తామని. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో చదివినటువంటి వాక్యంలో, పొరపాట్లను తన పొరపాట్లను కనుగొనగలిగినటువంటి వాడు ఎవడు? నేను రహస్యముగా చేసినటువంటి తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము దేవా అని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేసినటువంటి పొరపాటు నేను కనుక్కోలేకపోతున్నాను, కాబట్టి ఇదిగో నేను ఒకవేళ నేను నీకు విరోధంగా పొరపాట్లు చేసిన వాటిని క్షమించు. ఏమైనటువంటి దేవుని యోగు ప్రతి దినము వారి విందు దినములైన తరువాత వేకువనే వచ్చి ఒక్కొక్క వరకు బలిని సిద్ధం చేసి ఆ బిడ్డలు నీ దృష్టికి ఏమైనా పాపము చేసి ఉంటారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం ఉదయం లేచాం, ఆయా మంచి దినాన్ని మాకు ఇచ్చాడు, నీకు వందనాలు. సాయంత్రం ఈ కూడా నేను చేసినటువంటి క్రియల వల్ల, నా పనుల వల్ల, నా ఆలోచనల వల్ల, నేను జీవించినటువంటి విధానం వల్ల ఏదైనా నన్ను
పరిశుద్ధుని చేయి, నన్ను పవిత్రపరచు అని కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే కోరుకుంటున్నాడు అలాంటి మంచి స్వభావంతో మనం ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర మన యెహోవా నా ఆశ్రయదుర్గమును, నా విమోచకుడును, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా ఉండేటట్లు నన్ను అలాంటి అనుభవంలోకి మనందరం కూడా వెళ్ళాలని ప్రభు మాటల ద్వారా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. రైతు త్వరలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన సహవాసంతో ముందుకు కొనసాగుదాం. కృపగల దేవానికి వందనాలు, జీవగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి ప్రత్యేకంగా ప్రభువా బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిలువబడినటువంటి వారు, అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు, అయా ఇదిగో తండ్రి ఆశీర్వదించబడినటువంటి అనేకులు ప్రభా ఈ రోజు ఆయన వెళుతూ కేవలం తండ్రి వారు చేసినటువంటి చిన్న అపరాధం వెళ్తున్నారు. రైతు వారిని మీరు క్షమించమని అడుగుతున్నా. అలాంటి అపరాధాలు నీ శక్తితో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని అడుగుతున్నా. ప్రభా మా అపరాధం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. నీవు నీతి మంతుడు, యథార్థవంతుడు ప్రభా. మా ప్రతి అపరాధములు తండ్రి మీరు క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ప్రభా. మమ్మల్ని పవిత్రులుగా చేయండి అయా. ప్రతి అపరాధము నుండి విడుదల కలిగించి అడుగుతున్నాం. దావీదు తనకున్నటువంటి బద్దకు చేత నా తండ్రి భయంకరమైనటువంటి పతనానికి గురయ్యాడు. ఇదిగో సొలొమోను ప్రభా ఇదిగో తండ్రి తనకున్నటువంటి ఆయా నేత్రాశను బట్టి తను కూడా తండ్రి దిగజారినటువంటి స్థితిలో ఉన్నాడు ప్రభా. లోతు తనకున్నటువంటి స్వలాభాన్ని బట్టి తండ్రి అయా ఇదిగో తిరస్కరించబడినటువంటి స్థితిలో ఉన్నాడు ప్రభా. ఇదిగో మేమే స్థితిలో ఉన్నామో మేము జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతను మీరు మాట్లాడుతున్నారు. అలాగే తండ్రి మీ శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు అయా ఇదిగో నీటి మీద నడుస్తున్నటువంటి సమయంలో ఎదురుగా ఉన్నటువంటి మిమ్మల్ని విడిచి ఐదుగో లోకం వైపు తన దృష్టిని మళ్ళించి అపరాధం చేశారు. ప్రభా ఈ రోజు ఆ స్థితిలో మేము ఉన్నామేమో, విశ్వాసంలో ఉన్నాము అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉన్నామేమో ప్రభా. అయా విశ్వాసం మాలో కొదువుగా ఉందేమో తండ్రి, నమ్మకం మాలో కొదువుగా ఉందేమో. మీ అందు నా తండ్రి నమ్మకము కలిగినటువంటి వారమై, విశ్వాసం కలిగినటువంటి వారమై ఇవ్వబడినటువంటి ధన్యతను పొందుకోవడానికి కృప చూపించాలి. అయా మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించాలి. ఏమైనా అపరాధాలు అయా ఏదైనటువంటి తప్పులు మా జీవితంలో ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మన్నించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని వారు పరిశీలన చేసుకోవడానికి కృప చూపించండి. ఇదిగో నీతిమంతుడు ఒక్కడైనను లేడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో మా యొక్క ప్రతి అపరాధాన్ని తీసివేసి మమ్మల్ని నీతివంతులుగా చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా ఇదిగో యథార్థవంతులుగా చేయండి ప్రభా, పరిశుద్ధులుగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘమును మీరు దీవించాలి, సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభు అయా ఇదిగో గృహాలకు వెళ్ళి మరలా వాటిని నెమరు వేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నా. నీ పేరుతో మమ్మల్ని తృప్తిపరిచి మీరే కనుక పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి పెడుకుని పొందుకొని నామ తండ్రి.